ఆర్టికల్స్. మనకి ఆర్టికల్స్ అని ఉంటాయన్నమాట. అవి ఏంటంటే ఏ, యాన్, ది, ఆర్. ఏ, యాన్, ది ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. ఏ, యాన్ మరియు దీలను ఆర్టికల్స్ అంటారు. ఈ ఆర్టికల్స్ రెండు భాగాలుగా, రెండు పార్ట్లుగా విభజించబడ్డాయి అన్నమాట. దే ఆర్ డివైడెడ్ ఇన్ టూ టైప్స్. ది ఆర్టికల్స్ ఆర్ డివైడెడ్ ఇన్ టూ టైప్స్. ఏంటి? వన్ ఈజ్ ఇండిఫినెట్ ఆర్టికల్స్, వన్ ఈజ్ ఇండిఫినెట్ ఆర్టికల్స్. ఆ ఇండిఫినెట్ ఆర్టికల్స్ ఏమి ఉంటాయి? ఏ మరియు యాన్. అంటే ఈ ఇండిఫినెట్ ఆర్టికల్స్లో ఏ మరియు యాన్ అని ఉంటాయి. అలాగే డిఫినైట్ ఆర్టికల్లో ది ఉంటుందన్నమాట. ఆర్టికల్స్ని మొత్తం టూ టైప్, ఆర్టికల్స్ మొత్తం 3, వాటిని 2 టైప్స్గా విభజించారు మళ్ళీ. అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇండిఫినెట్ ఆర్టికల్లో ఏ, యాన్ ఉంటుంది. అలాగే డిఫినెట్ ఆర్టికల్లో ది ఉంటుందన్నమాట. ఇంతవరకు ఓకే కదా? ఆర్టికల్స్ మొత్తం 3, మూడింటిని 2 భాగాలు విభజించారు. అందులో ఏ, యాన్ ఒక భాగం, ది అనేది ఒక భాగం అనమాట. ఇండిఫినెట్ ఆర్టికల్స్ అంటే ఏ మరియు యాన్, అలాగే డిఫినెట్ ఆర్టికల్స్ అంటే ది. ఇంతవరకు ఓకే. తర్వాత చూడండి, ఇండిఫినెట్ ఆర్టికల్స్ ఏ, యాన్. ఇండిఫినెట్ ఆర్టికల్ ఏంటి? ఏ మరియు యాన్. ఈ ఏ మరియు యాన్లు దే డోంట్ రిఫర్ ఏ పర్సన్, ప్లేస్, యానిమల్స్ ఆర్ థింగ్స్ పర్టికులర్లీ. ఈ ఇండిఫినెట్ ఆర్టికల్ అనేది పర్టికులర్గా ఒక పర్సన్ గురించి కానీ, ఒక ప్లేస్ గురించి కానీ, ఒక యానిమల్ గురించి కానీ ప్రత్యేకంగా ఏమీ చెప్పవు అన్నమాట. అంటే వాటిని చెప్పే సందర్భాల్లో వీటిని ప్రత్యేకంగా చెప్పుకోరన్నమాట. ఏ పర్సన్, ప్లేస్, యానిమల్స్, థింగ్స్ పర్టికులర్లీ. అంటే వాళ్ళ గురించి ప్రత్యేకమైనటువంటి ప్లేస్ గురించి కానీ, ప్రత్యేకమైనటువంటి వ్యక్తి గురించి కానీ, ప్రత్యేకమైనటువంటి ఒక యానిమల్ గురించి చెప్పేటప్పుడు ఈ ఏ, యాన్ని యూజ్ చేయరు అని చెప్పి దీని అర్థం అనమాట. తర్వాత ఇంకేంటంటే మనకి ఆల్ఫాబెట్ అంటే ఏంటి? ఆల్ఫాబెట్ అంటే ఏ నుండి జడ్ వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్ అక్షరాలను ఆల్ఫాబెట్ అంటారు. ఏ నుండి జడ్ వరకు ఉన్నటువంటి అక్షరాలు మొత్తాన్ని ఆల్ఫాబెట్ అంటారు. ఈ ఆల్ఫాబెట్లో మళ్ళీ వీటిని 2 భాగాలు విభజించారనమాట. 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. వన్ పార్ట్ ఈజ్ ఓవెల్స్. ఓవెల్స్ అంటే AEIOU. AEIOU వీటిని ఓవెల్స్ అంటారు. మిగిలిన వాడిని కాన్సోనెంట్స్ అంటారు. అంటే AEIOU పోని మిగిలిన అక్షరాలని కాన్సోనెంట్స్ అంటారనమాట. ఇక్కడ మళ్ళీ వీటిని 2 భాగాలు విభజించారు. ఇందాక అనుకున్నాం కదా పైన ఆర్టికల్స్ని ఆ 2 భాగాలు విభజించారని. అలాగే ఇక్కడ ఓవెల్స్ని 2 భాగాలు విభజించారు. AEI ఇదొక పార్టు. అంటే AEI యూజ్ చేసే సందర్భంలో యాన్ ఉపయోగించాలి. ఈ యాన్ ఎక్కడ ఉపయోగించాలి? మనం ఒక ఇంగ్లీష్ పదం రాసామంటే దాంట్లో ఆ పదంలో ఏ కానీ, ఈ కానీ, ఐ కానీ ముందుగా ఉంటే ఆ పదంలో ఈ 3 అక్షరాల్లో సరే ఏదైనా ఒక అక్షరం ముందుగా ఉంటే దాని ముందు కంపల్సరిగా, ఆ పదం ముందు మనం కంపల్సరిగా యాన్ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఏ యాపిల్, APPLE యాపిల్. దాన్ని ఆపిల్ అనాలి, యాపిల్ అనకూడదు. ఆపిల్ అంటే అక్కడ ఏమవుతుంది? ఏ పలుకుతుంది అనమాట. కాబట్టి యాన్ యాపిల్ అని రాస్తాం. అలాగే ఎలిఫెంట్ అంటే ELEPHANT ఎలిఫెంట్ అంటే చూడండి అక్కడ ఏం పలుకుతుంది? ఏ పలుకుతుంది. ఈ అంటే మనకి ఇంకేంటంటే ఓవెల్స్ అంటే ఆ నుండి బండిరా, ఆ నుండి అమ్మహ వరకు ఉన్నటువంటి అక్షరాలని అచ్చులు అంటారు. ఈ అచ్చు సౌండ్ ఏదైనా సరే ఈ 5 అచ్చు సౌండ్ పలకాలి. ఆ నుండి అమ్మహ వరకు ఉన్నటువంటి అక్షరాల్లో ఏదో ఒక సౌండ్ పలికితే వాటి ముందు యాన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ అలాగే ఇంక్ పాట్ అంటే సిరాబుడ్డి ముందు, ఇంక్ పాట్ ముందు కూడా యాన్ యూజ్ చేస్తాం. అది ఆ రకంగా ఏంటంటే AEIలను కొన్ని ఓవెల్స్ ముందు యూజ్ చేస్తాం. అలాగే తర్వాత మరి OU ఉన్నాయి. OU కూడా ఓవలే. వీటి ముందు కూడా యాన్ ఉపయోగించాలి. కానీ వీటికి కొంత మినహాయింపు ఉంది. ఎందుకని? ఈ ఓ అనేది ఒక్కో సందర్భంలో వాగా పలుకుతుంది, ఒక్కో సందర్భంలో ఆగా పలుకుతుంది, ఒక్కో సందర్భంలో ఓగా పలుకుతుంది. అలాగే యు అనేది
మనకి యూ సౌండ్ వచ్చినప్పుడు మనం దాని ముందు యూ సౌండ్ వచ్చినప్పుడు దాని ముందు మనం యాన్ రాయకూడదు. అది ఆ సౌండ్ వచ్చినప్పుడే దాని ముందు మనం యాన్ అనేది రాయాలి. చూడండి ఇక్కడ ఓకి వా యూ కాకుండా ఓకి ఓ కానీ ఆ కానీ పలకాలి, యూకి ఆ పలకాలి. ఆ సందర్భంలో మనం వీటి ముందు యాన్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. కాబట్టి ఈ రకంగా ఏంటంటే ఈ రకంగా రెండుగా డివైడ్ చేశారు. అంటే ఓయు ఒక పార్ట్ అయితే ఏఈఐ ఒక పార్ట్ అనమాట. ఈ రకంగా ఓవెల్స్ని డివైడ్ చేసి వీటి ముందు యాన్ ఉపయోగించాలా ఏ ఉపయోగించాలి డిసైడ్ చేశారు. అయితే మనకి ఓవెల్ సౌండ్ కాన్సోనెంట్ సౌండ్ మనకి ఏంటంటే ఒక పదం రాసేటప్పుడు ఆ పదంలో ఉన్న ఆ పదం చదివేటప్పుడు ముందు ఓవెల్ సౌండ్ రావాలి. ఓవెల్ సౌండ్ అంటే ఏంటి? ఆ నుండి బండి రా వరకు ఆ సౌండ్ వచ్చినప్పుడు దాని ముందు మనం యాన్ ఉపయోగించాలి. అలాగే ఓవెల్ సౌండ్ కాకుండా ఏరే సౌండ్ కాన్సోనెంట్ సౌండ్ వచ్చినప్పుడు దాని ముందు ఏ ఉపయోగించాలి. అలాగే కొన్ని సందర్భాల్లో కొన్నిటికి ది కూడా ఉపయోగిస్తాం. అది ఎప్పుడు ఎలా ఉపయోగిస్తాం అనేది అది తర్వాత చెప్తారనమాట. ఇప్పుడు చూద్దాం ఒకసారి ఈ యాన్ గురించి చెప్పుకుందామా? ఒక్క నిమిషం ఆగి మళ్ళీ